తిరుపతి ఈ రహదారిలో ఎన్నో మలుపులు ఇంకెన్నో ప్రమాదాలు అడుక్కో గుంత గజానికో గండం ఏ మలుపు దగ్గర ఏ ప్రమాదం జరుగుతుందన్న భయం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోడ్డుపై ప్రయాణం ఓ నరకమని చెప్పాలి కానీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర వాసులకి కూడా ఈ రహదారే కీలకం అలాంటి డేంజర్ మలుపుల రోడ్డుకి ఇప్పుడు మహర్దశ పట్టింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రశాంతంగా వెళ్ళటానికి మార్గం క్లియర్ అయింది ఈ రూట్లో గ్రీన్ ఫీల్డ్ హైవేకి కేంద్రం ఆమోదం తెలిపింది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఎన్నో మలుపులు ఆ మలుపులలో నిత్యం ప్రమాదాలు ప్రయాణం అంటేనే భయపడేలాగా ఉన్న ఈ రహదారికి గ్రీన్ ఫీల్డ్ హైవే శాంక్షన్ కావడంతో స్థానికులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఎంత దూరం ఉంది ఎన్ని కోట్ల రూపాయలతో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తూ ఉన్నారు ఏ మార్గాలు గుండా పోతుంది ఎప్పటికి పూర్తవుతుంది అనే దానిపై TV9 స్పెషల్ రిపోర్ట్ కడప టు రేణిగుంట మొత్తం 122 కిలోమీటర్లు సాధారణంగా అయితే 2-3 గంటల్లో వెళ్లిపోవచ్చు కానీ 4-5 గంటల పైగానే పడుతోంది దీనికి కారణం ఈ రోడ్డులో ఉండే మలుపులు గుంతలు పైగా సింగిల్ రోడ్ ఎదురెదురుగా ట్రాఫిక్ పదే మలుపులుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే ఇంత దారుణంగా ఉండే రహదారి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవేగా మారబోతోంది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చిందంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అటవీ ప్రాంతంలో సుందరీకరంగా వెళ్తూ యాత్రికులు కానీ బాగా ఎంజాయ్ చేసే పరిస్థితి దీన్ని మేము హర్షిస్తున్నాము తాడిపత్రి చెన్నైకి ఇదే మనకు ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి చాలా కీలకమైన రహదారి ఇది మొదటి నుంచి కూడా ఇక్కడి నుంచి వ్యాపార ప్రయోజనాలు అట్లాగనే తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి తిరుమలకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇది ప్రధానమైన రహదారి గత 4 సంవత్సరాలుగా ఈ రహదారిలో పైన వాళ్ళు నరకం చూస్తూ ఉన్నారు ఎందుకనంటే మోకాళ్ళలోతు గుంతలు లెక్కలేనన్ని స్పీడ్ బ్రేకర్లు లెక్కలేనన్ని మలుపులు విచిత్రమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నారు అట్లాంటి రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి కడప రేణిగుంట రహదారి మలుపులకు మైలురాయిగా ఉంటుంది కడప నుంచి రేణిగుంట వరకు దాదాపు 60 మలుపులుంటాయి పైగా ఇవన్నీ యమ డేంజర్ మలుపులే ఈ రహదారిపై సిగ్నల్ ఇండికేటర్స్ గానీ ప్రమాదాలను సూచించే బోర్డులు కూడా ఉండవంటే ఎంత దారుణంగా రోడ్డు ఉంటుందో ఊహించుకోవచ్చు ఇక రాత్రిపూట అయితే పరిస్థితి మరీ భయానకంగా ఉంటుంది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రోడ్డుపై వాహనాల వెలుగులు తప్ప ఒక్క చిన్న లైట్ కూడా కనిపించదు పొరపాటున ఏ ప్రమాదమైనా జరిగితే ఇక అంతే సంగతులు కడప తిరుపతి జాతీయ రహదారి అంటే ఇది మలుపులకు నిదర్శనంగా చెప్తారు కడప నుంచి దాదాపు రేణిగుంట వరకు వెళ్ళాలంటే మనం చూస్తున్న మలుపులు లాంటివి దాదాపు ఒక 50కు పైగానే మలుపులు ఉంటాయి ఈ మలుపులన్నీ కూడా దాటుకొని వెళ్లాల్సిందే తిరుపతి వెళ్ళాలంటే ఏంటంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ కర్నూలు కానీ ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే ఎవరైనా సరే తిరుపతి వెళ్ళాలి అంటే కంపల్సరిగా ఈ రోడ్డును వాడాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది అనేక మలుపులకు నిదర్శనంగా ఉంటుంది నిత్యం ప్రమాదాలతో ఇక్కడ ఈ రోడ్డు రక్తమూడుతూ ఉంటుంది ఎందుకంటే నైట్ అయిందంటే మొత్తం చెమ్మ చీకటి వాహనాల వెలుగులు తప్ప ఇక్కడ ఎటువంటి ఇండికేషన్స్ కానీ కనీసం రేడియం స్టిక్కర్లు కానీ ఏమీ ఉండవు ఏదన్నా మలుపులో ఫాస్ట్గా ఉండి 2 వాహనాలు ఎదురెదురు పడితే కనుక తప్పనిసరిగా 2 ఢీకొనే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ రహదారిని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమయ్యాయి కడప నుంచి రేణిగుంట వరకు 122 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరగనుంది మనం ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఉన్నాము ఇదంతా కూడా బాక్రాపేట దాటిన తర్వాత రోడ్ ఏదైతే రైల్వే ట్రాక్ దాటి యువతలకు వస్తారో అక్కడ నుంచి దాదాపు సెట్టిగుంట వరకు కూడా రేణిగుంట యువతలో ఉన్న సెట్టిగుంట వరకు టోటల్గా ఫారెస్ట్లోనే ఎక్కువ శాతము ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుంది దాదాపు 122 కిలోమీటర్ల మేర సాగి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి పనులైతే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టోటల్గా ఇది కనుక పూర్తయితే ఇటు కడప అలాగే రేణిగుంట చేరడానికైతే ఇప్పుడైతే దాదాపు 2 గంటల సమయం పడుతోంది ఇదే కనుక ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే 1.5 గంటలో మొత్తం కడప నుంచి తిరుపతికి వెళ్లిపోవచ్చు కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కువగా అటవీ ప్రాంతం గుండా వెళ్లనుండడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్లు నిర్మించనున్నారు సుమారు 39 కిలోమీటర్ల మేర 48 అండర్ పాస్లు ఉండనున్నాయి గ్రీన్ ఫీల్డ్ హైవేకి అనుబంధంగా 92 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లు రానున్నాయి
అలాగే నందనూరు సమీపంలో చేయూరు నదిపై కిలోమీటర్ మేర వంతెన నిర్మించనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి 4,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది కేంద్రం. ముఖ్యంగా శ్రీవారి భక్తులకు చాలా అవసరమైన మార్గంగా ఇది చెప్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ నుంచి కానీ, ఇటు కర్ణాటక నుంచి కానీ, ఇటు కడప నుంచి కానీ ఎవరైనా వెళ్ళాలంటే ఈ మార్గం ఒకటే ఉంది. దాదాపు 50-60 మలుపులతో ఉన్న ఈ మార్గాన్ని దాటుకొని నిత్యం ఒక గండంగా అయితే ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయితే ఎటువంటి ప్రమాదాలు లేకుండా త్వరితగతిన తిరుమలకు చేరుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ రాయసో సుధీర్, TV9 కడప.